హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్ యూట్యూబ్ ఛానల్ క్లాస్ నెంబర్ 12. ఈ పర్టికులర్ వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, లేదంటే వాయిస్ ఫైన్ ట్యూనింగ్ ఎలా చేయాలి, ఆర్ రికార్డెడ్ వీడియోలో ఆడియోని ఫైన్ ట్యూన్ ఎలా చేయాలి, బట్ లేకపోతే ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోకి వాయిస్ ఎలా ఇవ్వాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా నేను ఏం చేస్తున్నానంటే రికార్డెడ్ వీడియోని మనం ఆడియోని ఎలా ఫైన్ ట్యూన్ చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానికి మనం ఒక రికార్డెడ్ వీడియో కావాలన్నమాట. ఓకే, ఇది నా దగ్గర ఉన్న వీడియో. ఈ వీడియోని అందులో ఉన్న వాయిస్ని నేను ఫైన్ ట్యూన్ చేయాలి. ఫైన్ ట్యూన్ చేయాలంటే దాన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనేది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ పర్టికులర్ వీడియో నుంచి ఆడియో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈ ఆడియోని నేను ఫైన్ ట్యూన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆడియోలో నాకు నాయిస్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ నాయిస్ని ఎలా క్యాన్సిల్ చేయాలి అంటే బేసిక్లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేస్తే ఈ ఓపెన్ అవుతుంది ఇది. సో ఇందులో నేను రెడ్యూస్ నాయిస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ క్లిప్ ఉన్న వాయిస్ని తక్కువ రెడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను అంటే నార్మల్ వదిలేసానంటే చూడండి. ఓకే, దెన్ నార్మలైజ్ లౌడ్నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రికార్డ్ చేసి ఒక వీడియోని రికార్డ్ చేస్తున్నారు. ఆడియోని రికార్డ్ చేస్తున్నప్పుడు మీ మైక్కి మీరు క్లోజ్గా ఉండి వెనక్కి వెళ్ళి తర్వాత మీకు వాయిస్లో క్వాలిటీ మిస్ అవుతుంది. వాయిస్ అంటే వాయిస్ పెరగడం తగ్గడం జరుగుతుంది. ఈ నార్మలైజేషన్ ఏం చేస్తుందంటే మీ వాయిస్ ఎప్పుడైతే పెరిగింది, ఒక్కొక్క దగ్గర తగ్గింది, ఒక్కొక్క దగ్గర పెరిగింది అన్నదాన్ని ఒక సేమ్ వాయిస్ లెవెల్కి తీసుకొస్తుంది. దానివల్ల మీరు వీడియో మొత్తం ఒకటే లెవెల్ ఆఫ్ సౌండ్ని మనం వినొచ్చు. సెకండ్ థింగ్, ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వాయిస్ లోగా వస్తుంది. వాయిస్ లోగా వస్తున్నప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు యూజర్స్ సరిగ్గా వినబడదు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇంక్రీజ్ చేయొచ్చు వాల్యూమ్. వాయిస్ ఓవర్ని ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ పెరుగుతుంది. సో ఇలాగా వాయిస్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని మనం వాయిస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. నాయిస్ తీసేసి నార్మలైజ్ చేసేసి లేదంటే ఆ పర్టికులర్ క్లిప్కి పెంచవచ్చు కూడా. సో నెక్స్ట్ ఏంటి, ఇదంతా కొన్ని ఏం చేయొచ్చు అంటే మనం కట్ చేయాల్సి వస్తుంది వాయిస్, బికాస్ సమ్ డిస్టర్బెన్స్ వల్ల ఆర్ రిపీటేటివ్ చేయడం వల్ల. అప్పుడు ఏం చేస్తాము అంటే ఇది ఆల్రెడీ రికార్డెడ్ కాబట్టి ఇది నేను డిలీట్ చేసేస్తున్నాను. దీన్ని చేసి నేను ఆల్రెడీ నాకు వాయిస్ ఓవర్లు కొన్ని ఉంటాయి కదా, ఆ వాయిస్ ఓవర్లో నేను రికార్డ్ చేసిన వాయిస్ ఓవర్లో ఇలాగా నేను పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తే నాకు మనం మాట్లాడినప్పుడు ఈ వేవ్స్ ఎలా పెరుగుతాయి, సైలెంట్గా ఉన్నప్పుడు తగ్గిపోతాయి. సో నాకు ఇక్కడ ఈ పార్ట్లో నాకు అవసరం లేదు అని నేను అనుకున్నాను అనుకోండి, సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఇది స్ప్లిట్ అవుతుంది. చూస్తే మీకు తెలుస్తుంది, ఇలా ఆడియో స్ప్లిట్ అవుతుంది. నాకు ఈ చిన్న పార్ట్ మాత్రమే నేను కట్ చేయాలనుకుంటే జస్ట్ ఈ బార్ని ఇక్కడికి తీసుకెళ్ళి స్ప్లిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లిక్ అయిపోయింది. సో అలాగా మనం వాయిస్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు. ఈ పర్టికులర్ వాయిస్ని నేను పెంచాలి అంటే పెంచుకోవచ్చు. ఈ పర్టికులర్ క్లిప్లో నేను రెడ్యూస్ చేయాలంటే తగ్గించుకోవచ్చు. రకరకాలుగా ఈ వాయిస్ని ఎన్హాన్స్ చేయొచ్చు, ఆర్ వాయిస్ ఎడిటింగ్ కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నారు. వాయిస్ ఓవర్ ఇచ్చి ఫేస్లెస్ ఛానల్స్ లాంటివి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడే మనం వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే మీ
మైక్ ఏంటి, మీ మైక్ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆర్ ఎక్కువ రిడక్షన్ ఇక్కడే చేయొచ్చు. అంటే ఆహ్, ఎక్కువ వస్తుందన్నప్పుడు ఎక్కువ రిడక్షన్ ఇక్కడే చేయొచ్చు. ఆర్ మ్యూట్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మీరేం చేయొచ్చంటే మైక్ వాల్యూమ్ పెంచుకొని జస్ట్ రికార్డ్ చేస్తే అది రికార్డింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తుంది. మీరేం మాట్లాడతారో మొత్తం రికార్డ్ చేసి స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ రికార్డెడ్ ఆడియో ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వాల్యూమ్ సరిపోవట్లేదు. ఇక్కడ చూసారు చాలా తక్కువగా అనిపిస్తుంది కదా! అప్పుడు నేనేం చేస్తాను, నేను ఇలాగా వాల్యూమ్ పెంచుతాను. పెంచితే క్లిప్‌కు వాయిస్ పెరుగుతుంది. సేమ్ ఈవెన్ మీరు రెడ్యూస్ చేయొచ్చు, నాయిస్ రెడ్యూస్ చేయొచ్చు, ఎకో క్యాన్సెలింగ్ మొత్తం చేయొచ్చనమాట. స్టూడియో లైక్ వాయిస్ ఓవర్‌లు ఈ వీడియోలోనే ఇచ్చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్‌లోనే ఇచ్చుకోవచ్చు. దీనికి సెపరేట్‌గా చేయాల్సిన అవసరం లేదు. సో, ఇది ఈనాటి క్లాస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.